నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జనవరి 2, 2026 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఓవరాల్ గా ఎలా ఉన్నదంటే కనుక చంద్రుడు స్వరాశిలోనే ఉండడం వల్ల భావోద్వేగాల మీద అంటే ఎమోషన్స్ మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించడంతో పాటు కుటుంబ అంశాలకు సంబంధించి ప్రధానంగా ప్రభావాన్ని చూపించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు వచ్చే అవకాశంతో పాటు గోప్యత విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా చెప్పదగినది సీక్రెట్ విషయాలలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము. సూచన అయితే ఏంటంటే కనుక అతిగా ఆత్మవిశ్వాసం వద్దు. నేనే చేస్తాను, నేనే చేయగలను, నాతోనే అన్నట్టుగా ఈగోకు సంబంధించినటువంటి విషయాలను దూరంగా పెట్టండి. ఆర్థిక లావాదేవీలు కానీ, రుణ సంబంధిత లావాదేవీలు కానీ, అంటే లోన్స్ కానీ ఇట్లాంటి విషయాలలో కొంత జాగ్రత్త తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసుకోండి. కొంత మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పరిహారంగా దుర్గా అమ్మవారికి మీ పేరిట కుంకుమార్చన చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి దాంపత్య భాగస్వామ్య విషయాలలో ఈ రోజు చాలా అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సహకారం కూడా లభిస్తుంది. కానీ భావోద్వేగాలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక స్పష్టంగా మాట్లాడండి. మీ మనసులోది క్లియర్గా కన్వే చేసే ప్రయత్నం చేయడంతో పాటు అపార్థాలకు తావు అస్సలు ఇవ్వకండి. ఏదున్నా వివరంగా చెప్పే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివుడికి పార్వతికి ఇద్దరికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామ పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువ అవడంతో పాటు ఆరోగ్యం చాలా క్షీణించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తలు చాలా చాలా అవసరము. మీరు ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. సూచన అయితే కనుక అతిగా ఎవరిని నమ్మొద్దు, అతిగా పని చేయవద్దు. నియమితమైన జీవన శైలిని పాటించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు నల్ల నువ్వులను దానంగా ఇవ్వడంతో పాటు శనేశ్వరుడికి పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి సంతానము, ప్రేమ వ్యవహారాల్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం కనబడుతోంది. సృజనాత్మకంగా చేసే ఆలోచనలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అయితే ధనపరంగా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరంగా ఉండడము, రావాల్సినవి ఆగిపోవడము, ఎగవేయడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక అవాస్తవంగా ఉండే ఆశలకు దూరంగా ఉండండి. జరగని ఆశలు పెట్టుకోవడం కానీ, లేదా ఏదో జరిగిపోతుంది అనుకుని అవాస్తవమైనవి కల్పిత ఆలోచనలకు కానీ, కల్పిత ఆశలకు కానీ దగ్గరగా ఉండే ప్రయత్నం చెయ్యకండి. సాధ్యమైనంతగా వదులుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, విష్ణు స్వామికి పూజ చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక గురుబలం అత్యధికంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.